ఇక మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే, మిథునం వారికి ఈ పంచగ్రహ కూటమి ఈ పక్షంలో అంటే 16 నుంచి నెల ఎండింగ్ వరకు ఉన్నటువంటివి చూసుకుంటే, 9వ స్థానంలో తిరుగుతున్నాయి కాబట్టి, 9వ స్థానం అంటే హైర్ ఎడ్యుకేషన్‌కి మంచి ఫలితాలిస్తాయి ఇక్కడ. ఓకే. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నాలు, రుణం లభించడము, రుణం క్లియర్ జేసుకోవడము, ఇట్లాంటి వాటికి మిథునం వారికి కొంత బావుంది. కాపోతే వివాహ నిర్ణయాల విషయంలో గూడా కొంత జాగ్రత్త వహించాలి. హ్మ్. కాకపోతే ఈ 9వ స్థానంలో అధిక గ్రహాలున్నందుకేంటంటే, సెకండ్ మ్యారేజ్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. హ్మ్. కాకపోతే ఇక్కడేంటంటే, ఈ పంచగ్రహ కూటమి ఇక్కడుండేటువంటి లగ్నాధిపతి, లగ్న చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు, అదేవిధంగా షష్టమాధిపతి అయినటువంటి కుజుడు గూడా మనకి నాలుగో భాగ్యస్థానంలో రాహుతో కలిసున్నాడు కాబట్టి, వీళ్ళెవరికైనా చూడండి ఒక్కోసారి మనం ఏదైనా ఒక ప్రాపర్టీ గురించి డబ్బులిస్తాం. అవును. ఒక్కోసారి ఏమైపోద్ది రేపు చేస్తాం రిజిస్ట్రేషన్ అని నెలలు నెలలు గడిచిపోతాయి. ఏమనంటే హ్మ్. పేపర్స్ అక్కడున్నాయి, ఇక్కడున్నాయి, మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు, తమ్ముడు ఒప్పుకోవట్లేదు ఇట్లాంటివి జరుగుతుంటాయి హ్మ్. కాబట్టి, ప్రాపర్‌గా జెన్యూన్ పర్సన్స్‌కి మనం మనీ ఇస్తున్నామా లేదా అనేటువంటి విషయాలను మనం ఖచ్చితంగా చూసుకోవాలి.